యోహాను సువార్త 3వ అధ్యాయము 16, 17, 18 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16, 17, 18 వచనాలు చదువుకుందాం. దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనకు లోకములోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఎంతకు మునిపే తీర్పు తీర్చబడెను. దేవుడి లేఖన భాగాన్ని దీవించి మనకు పంచిపెట్టునుగాక. పరిశుద్ధాత్మ యొక్క సహాయము మనకు అనుగ్రహింపబడు. దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగాన్ని మనం ఇప్పుడు జ్ఞాపం చేసుకోబోతున్నాం. జాగ్రత్తగా మనం వాక్య భాగాన్ని విందాం. చూడండి, దేవుని యొక్క ఉద్దేశం తన కుమారుని మనకు ఏం చేశాడు? అనుగ్రహించాడు. దేవుడు తన కుమారుని మనకు అనుగ్రహించాడు. చాలా స్పష్టంగా ఉంది. ఆయనను అనుగ్రహించెను, నిత్య జీవము పొందినట్లు తన ప్రియమైనటువంటి కుమారుని మనకు అనుగ్రహించాడు. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందాలని ఇష్టపడ్డాడు. లోకమంతా కూడా తన కుమారుని ద్వారా రక్షణ పొందాలి. ఎందుకు అంటే దేవుని ఉద్దేశము, దేవుని యొక్క ఔన్నత్యము చాలా గొప్పది కనుక దేవుని యొక్క ఉన్నతమైనటువంటి తన ఆశయాన్ని మనం ఇప్పుడు జ్ఞాపం చేసుకుంటే ఇక్కడ చక్కగా వ్రాయబడినటువంటి మాటలు ఏమంటాడు అంటే, యేసు ప్రభు సెలవిస్తున్నటువంటి మాట 4వ అధ్యాయము 10వ వచనం. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలము ఇచ్చునని ఆమెతో చెప్పాను. జీవజలం ఇవ్వటానికి యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. మనమంతా కూడా జీవజలాన్ని త్రాగటం వల్ల జీవము కలిగినటువంటి వారముగా జీవించు వారమై నిత్యత్వానికి జీవము కలిగినటువంటి వారముగా నిత్యత్వానికి వారసులము కాగలము అన్నటువంటి సత్యాన్ని దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. గనుక యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చిన తన ఉద్దేశం ఏంటిది అంటే, దేవుడు తన ప్రియ కుమారుని మనకేం చేశాడు? బహుకరించాడు, బహుమానముగా ఇచ్చాడు. ఏ డబ్బు తీసుకోలే ఆయన, ఏది ఆయన మన దగ్గర కోరలే. ఆయన కోరింది ఒకటే, నీ హృదయం నాకిమ్ము అన్నాడు. మనము హృదయం తప్ప కడ్డీలు ముట్టిస్తాం కావాలంటే, గంట కొడతాం కావాలంటే, డబ్బా కొడతాం కావాలంటే, రకరకాల ఇవ్వడానికి ఇష్టపడతాం. హృదయం ఇవ్వటంలే మనం. అయినా దేవుడు మన కొరకు వచ్చాడు. అయినా దేవుడు మనల్ని విడిచిపెట్టడానికి ఇష్టపడాడు. ఎందుకు అంటే ఆయన కృప విస్తరించబడాలి, ఆయన కృప మనల్ని నడిపించాలి, ఆయన కృప ద్వారా మనం జీవించాలి. ఆయన జీవ జలమిచ్చేవాడుగా ఉన్నాడు, జీవ జలమై ఉన్నాడు. కాబట్టి మన ప్రాయశ్చిత్తార్థ బలిగా అర్పించబడు నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభుల వారు మన దగ్గరికి తండ్రి అయిన దేవుడు పంపటం జరిగింది. గనుక ఆయనను మనము సంపూర్ణంగా అనుభవించటమే, అంగీకరించటమే, హత్తుకుని జీవించటమే, నమ్మి జీవించటమే, విశ్వసించి మనం బ్రతకటమే దేవునికి ఇష్టమైనటువంటి బలియాగం. కాబట్టి మనము కృపను ఆస్వాదించే వారముగా, మన జీవితాలలో కృప ద్వారా ఆయన్ని ఆరాధించే వారముగా ఉండాలన్నది దేవుని ఇష్టం, దేవుని చిత్తం. లేకపోతే కృప లేకపోతే మనం ఆయన్ని ఆరాధించలేము. బైబిల్ చదువుతాము, వాక్యము చెబుతాము, ప్రార్థన చేస్తాము, కానీ కృప లేకపోతే ఆయన్ని మనం ఆరాధించలేము. మనకు శక్తి చాలదు, మనము నిజంగా అంతటి వారము కాము. ఆయన కృప ఆపాదించాడు కాబట్టే మనము ఆయన్ను ఆరాధించగలుగుతున్నాం.
మనము ఎన్నో తప్పులు, ఎన్నో అబద్ధాలు, ఎన్నో మోసాలు, ఎన్నో దొంగతనాలు, ఎన్నో రకరకాల పరిస్థితులన్నీ కలిగి ఉంటాం. అయినా దేవుడు మనల్ని క్షమిస్తూ ఉన్నాడు, మనల్ని కాపాడుతూ ఉన్నాడు, మనల్ని రక్షిస్తూ ఉన్నాడు, మన ప్రార్థన వింటూ ఉన్నాడు, మనకు జవాబిస్తూ ఉన్నాడు, మనల్ని నడిపిస్తూ ఉన్నాడు, మనకు జీవ జలాన్ని ఇస్తూ ఉన్నాడు, జీవ ఆహారాన్ని మనకి ఇస్తూ ఉన్నాడు. గనుక ఆయనను మనము ఆరాధించే వరముగా ఉండాలి. చూడండి, రోమాపత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. 5వ అధ్యాయము 15వ వచనం. రోమాపత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. అయితే అపరాధము కలిగినట్లు కృపావరము కలుగలేదు. ఎట్లనగా ఒకని అపరాధముల వలన అనేకులు చనిపోయిన యెడల మరీ ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనుష్యుని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించను. ఇంత అంత కాదు, రూపాయి 2 రూపాయలు కాదు, వేలు లక్షలు కాదు, కోట్లు కాదు, అతి అమితమైనటువంటి కృపను మనకు కుమ్మరించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఎందుకంటే మనమంతా అపరాధానికి బానిసలమైపోయాం, పాపానికి బానిసలమైపోయాం. మాట్లాడితే తప్పువే, మాట్లాడితే అబద్ధమే, మాట్లాడితే రకరకాల ఆలోచనలతో మాట్లాడతాం మనము, శరీర క్రియలతో మాట్లాడతాం మనము, శరీర ఆలోచనలతో మాట్లాడతాం మనము. సైతాను ఆలోచనే మనకు ఎల్లప్పుడూ కూడా. అయినా మన దేవుడు, దేవాది దేవుడు కృపనివ్వటానికి వచ్చాడు. కృపానుసారమైనటువంటి జీవితంలో దేవుడు మనల్ని బ్రతికిస్తూ ఉన్నాడు. గనుక ఆయన్ని మనం స్తుతించి ఆరాధించే వారంగా ఉండాలి. గనుక మనం ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని ఇబ్బందుల్లో, ఈ కష్టాల్లో, ఎన్నిటిలో, ఎన్ని బాధల్లో ఉన్నా, ప్రాణ సంకటాల్లో ఉన్నా కాపాడేవాడుగా ఉన్నాడు. ఆయన కృప మనల్ని ఆవరిస్తూ ఉంది, మనల్ని నడిపిస్తూ ఉంది. చూడండి ఆయన యొక్క కృప ఎలా ఉంటుంది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. మీది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే. ఇప్పుడు పాట కూడా అదే పాడాము. కాబట్టి ఈ కృప ద్వారానే మనము క్షమించబడుతూ ఉన్నాము, ఈ కృప ద్వారానే మనము జీవించుతూ ఉన్నాము, ఈ కృప ద్వారానే మనం నడుస్తూ ఉన్నాము, ఈ కృప ద్వారానే బ్రతుకుతూ ఉన్నాం. ఈ కృపను కోల్పోయి మన సొంత ఆలోచనలకు మనం బానిసలమై దేవుని విస్మరించిన వారమై ఉండకుండా నిమిత్తమై దేవుడు కృపను మన కొరకు ఆపాదించాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు, కాపాడబడుతూ ఉన్నారు. ఆ కృప లేకపోతే మీకు కాపుదల ఉండదు. ఇక్కడైనా సంపూర్ణమైనటువంటి కృపకు అర్హులు కావాలి మీరు అన్నది దేవుని యొక్క ఉద్దేశం. సంపూర్ణ కృపానుసారమైనటువంటి జీవితాన్ని అనుభవించటం దేవుని యొక్క ఉద్దేశం. గనుక కృపకు యోగ్యులం కావాలి. మనం కృపానుసారమైనటువంటి జీవితం మనం అనుభవిస్తే ఆయన రాజ్యంలో మనం ఉండటానికి మనకు నిజంగా దేవుడిచ్చినటువంటి అనుమతి, దాన్ని మనం పొందాలి అన్నది దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట. గనుక కృపకి యోగ్యంగా మనం జీవించాలి. అందుకే వాక్యం ఏమంటుంది, మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. అది మీ వలన కలిగినది కాదు. మనం గర్విస్తాం, నేను చూపించిన, నేను చేసిన, నేను లేకుంటే, నేను ఉంటే, నేను పోతే, నువ్వు పోతే ఏం, ఉంటే ఏం, ఎవడు ఏదైతే ఏమి, కృప దేవుడు ఇవ్వకపోతే నీ చేత కాదు, నా చేత కాదు, ఎవరి చేత కాదు. అది మనం గ్రహించేది నేర్చుకోవాలి మన బ్రతుకులో. అది గ్రహించకనే పాపానికి బానిసలమైపోతున్నాం, సొంత నీతికి మనం బానిసలమైపోతున్నాం. అయినా దేవుడు కృపను చూపిస్తూ ఉన్నాడు. దేవుని స్తుతించాలి. ఎంత గర్వించినా కూడా దేవుడు తన కృపను మనపై అనుగ్రహించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు, వాటిని క్షమించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. అట్టి దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం గ్రహించిన వారముగా కృపకు అర్హులంగా మనం జీవించాలన్నది దేవుడిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత. అందుకే రోమాపత్రిక 6:23 ఒక మాట అంటాడు. చూడండి దయచేసి, 6:23, ఏలయనగా పాపము వలన వచ్చు జీతము
మరణం. మనము వాస్తవానికి ప్రతిరోజు పాపం చేస్తాం. చేయని మానవుడు లేడు ఈ లోకంలో. ఎంత నీళ్ళల్లో మునిగిన వాళ్ళైనా పాపం చేయక ఉండలేరు. ఎందుకు? మాటలోను, క్రియలోను, చూపుల్లోను, తలంపుల్లోను, ప్రతి విషయంలో కూడా చీకటి ఆవరించబడి ఉంటుంది. సైతాను నిన్ను బలవంతం చేస్తూ ఉంటాడు. నువ్వు సైతానుకు బానిసమై ఉంటావు, లొంగిపోతూ ఉంటావు. బైబిల్ చేతిలో ఉన్న కూడా సైతాను అధీనంలో ఉంటావు నువ్వు. ఇది నువ్వు చేసే పని. అందుకే ఇక్కడ అంటున్నాడు, వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? ఏలైనగా పాపము వలన వచ్చు జీతము మరణం. చూసారా? కాబట్టి మనం చేసేటి అన్నీ కూడా పాపపు జీవితమే. మనలో అసూయ ఉంటుంది, మనలో కక్ష ఉంటుంది, మనలో భేదం ఉంటుంది. మనము నిజంగా దేవుని హృదయాన్ని కలిగిన వారము కాము. ఎంతసేపున్న శరీరమే మన జీవితము అని దౌర్భాగ్య స్థితికి మనం బానిసలమైపోతూ ఉన్నాం. గర్విస్తాం, కానీ మనకు ఫలితం ఏంటిది? మరణం. మరణం అంటే మామూలు సావడం కాదు. మరణము అంటే అగ్నిగుండం. పరిశుద్ధ గ్రంథంలో మరణము అంటే అగ్నిగుండమే. గనుక దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన కృపావరాన్ని మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. చచ్చిపోయే మనల్ని ఆయన ఏం చేస్తున్నాడు? తన కృపను ఆపాదించి, తన కృపను అనుగ్రహించి మనల్ని బ్రతికిస్తూ ఉన్నాడు. దినదినము బ్రతికిస్తున్నాడు. ఇది మనం మర్చిపోతున్నాం, ఇంకా గర్విస్తాం మనం. వాక్యం ఎంత స్పష్టంగా మనతో మాట్లాడుతుంది, దాన్ని మర్చిపోతాం మనం. వాక్యానికి మనం విధేయులం కాలేకపోతూ ఉన్నాం. ఆయన కృప విస్తరించటం ద్వారానే మనం బ్రతుకుతున్నాము. డబ్బులతో కాదు, మందులతో కాదు, ఆయన కృప ద్వారా బ్రతుకుతున్నాము. దీనుల యొక్క ప్రార్థన ద్వారా బ్రతుకుతున్నాము. నిజమైనటువంటి ప్రార్థన ద్వారా మనం బ్రతుకుతున్నాము. మన జీవితాలని మనం లెక్క చెప్పాలి రేపు. అయినా ఆయన కృపను ఆపాదిస్తున్నాడు, కృపను మన కొరకు కుమరిస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు! చిన్న విషయంలో అగ్గి రాలుతుంది మనలో. చిన్న విషయంలో రైజ్ అయిపోతాం మనము. ప్రతి చిన్న విషయంలో రియాక్ట్ అయిపోతాం మనము. కానీ మన దేవుడు ఆయనను తిట్టినా, ఆయనను కొట్టినా, ఆయనను చంపినా ఆయన మనకు కృప చూపేవాడుగా ఉన్నాడు. మనుష్యులంగా మన జీవితాలను మనం సరిచేసుకోవాలి. అందుకే దేవుడు మనతో దినము మాట్లాడుతూ వస్తూ ఉంటాడు. ఆయన కృప ఆ కృప మనల్ని ఆవరిస్తూ ఉంది. మనం బ్రతుకుతూ ఉన్నాం, మర్చిపోతాం. నాదేదో నేనే అనుకుంటాం. నేనే అనే స్వభావంలో పాపం తప్ప వేరేది ఇంకొకటి ఉండదు. కాబట్టి మన బ్రతుకును మనం లెక్క చేసుకోవాలి. అందుకే వాక్యం సెలవిస్తున్న మాట రోమా పత్రిక 8వ అధ్యాయం 32వ వచనం. 8వ అధ్యాయం 32వ వచనం. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించాడు. చూసారా? సొంత కుమారుని అప్పగించాడు. ఎంత గొప్ప విషయం ఇది. ఒకరోజు ఒక స్టీమర్ నడుపుతున్నటువంటి ఒక డ్రైవర్ స్టీమర్ నడుపుతున్నాడు. వందలాది జనము లేక వేలాది జనము స్టీమర్లో ఉన్నారు. స్టీమర్ అడుగు భాగంలో ఒక రంధ్రం పడింది. ఆ రంధ్రం పడగానే స్టీమర్ డ్రైవరు వెంటనే లోపలికి వచ్చి అన్నాడు, ఎవరైనా ఒకరు ఈత వచ్చిన వాళ్ళు దుమ్కి ఆ రంధ్రం దగ్గర పోయి అడ్డుపడితే స్టీమర్ ధరికి చేరుతుంది, అందరం బ్రతుకుతాము అన్నాడు. ఎవ్వరు మాట వినలే. వెంటనే ఒక యవ్వనస్తుడు అతనికి చెప్పగానే వెంటనే దుంకేసినాడు, పోయి ఆ రంధ్రం దగ్గర అడ్డుపడ్డాడు.
ఆ తరువాత స్టీమర్ ధరికి చేరింది, స్టేషన్ చేరింది. చేరిన తర్వాత డ్రైవర్ వెంటనే కిందికి దుంకాడు. అందరూ లక్షణంగా బయటకు వచ్చారు. డ్రైవర్ నీళ్ళలో దుమికి ఆ అడ్డుపడినటువంటి ఆ యవ్వనస్తుని 2 చేతులతో పట్టుకొని బయటికి తీసుకొచ్చాడు. ఏమైపోయినాడు? చనిపోయాడు. అందరి కోసం ఒకడు చనిపోయాడు. ఆ యవనస్తుడు ఎవరో కాదు, ఆ డ్రైవర్ కుమారుడే. మన బ్రతుకు అది కాదు. కొంచెము లేట్ అయినా, ఆలస్యమైనా ఎగిరిపోతాం మనము. కొంచెము ఏదో ఒకటి పొరపాటైనా ఎగిరి పడతాం మనము. మన బ్రతుకు ఎంత నీచమైనదో ఒకసారి ఆలోచించాలి మనం. మరి ఆ డ్రైవరు, అయ్యా నా కొడుకుని నేను చంపుకున్నాను మీ అందరి కొరకు అన్నాడు. మీ అందరి కొరకు నా కుమారుడు ప్రాణం ఇచ్చాడు. ఈరోజు మన దేవుడు కూడా ఆ పని చేశాడు. ఏం చేశాడు? తన ప్రియ కుమారుని మన కొరకు, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీలే. కుమారుడు నిజంగా మనందరి కొరకు ఈ లోకానికి రావటం ఏమి ఆయన బాగుండి మనల్ని బాగు చేయాలని కాదు, ఆయన ప్రాణం ఇచ్చి మనల్ని బాగు చేయటానికి వచ్చాడు. ఆయన రక్తం కార్చి మనల్ని రక్షించడానికి వచ్చాడు. ఆయన ఉన్నత స్థానము నుంచి దిగి వచ్చాడు. అత్యున్నతమైన స్థానం నుంచి భూమిపైకి వచ్చాడు. అలాంటి దేవుని కుమారుని యొక్క ఔన్నత్యాన్ని మనం గుర్తించక మన జీవితంలో మనం గర్విస్తామండి. దేనికోసం? డబ్బు కోసం, ఆస్తి కోసం, అంతస్తు కోసం, అందం కోసం. ఏం లాభము? ఏం వస్తుంది? ఏం సంపాదిస్తావు? పాపాన్ని అనుభవించడానికి ఇష్టపడతావు. దేవుడు చేసిన మేళ్లను ఎలా మర్చిపోతావును? అందుకే ఇక్కడ అంటాడు, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? చూసారా? నమ్మకం, విశ్వాసం, నిరీక్షణ, కనికరము గల దేవుడు మన దేవుడు. సత్య స్వరూపినటువంటి మన దేవుడు తన కృప ద్వారా మనల్ని ఏం చేస్తున్నాడు? బ్రతికిస్తున్నాడు. తన కృప ద్వారా తన ప్రియ కుమారుని లోకానికి పంపాడు. తన కృపను మనకు విస్తరింపచేసి ప్రతి ఒక్కరిని బ్రతికిస్తూ ఉన్నాడు. సమయం ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు, మారు మనసు పొందు అంటూ ఉన్నాడు. మనం పొందినామని నీళ్ళ మునుగుతామే కానీ మనస్సు మారలా. నీచానికి దిగజారిపోతున్నాం మనం. గర్విస్తాం. గర్వం వలన పాపం పోతుందా? నేను అనే స్వభావాన్ని నువ్వు అనుభవిస్తే నీలో పాపం లేదా? ఒకసారి ఆలోచించాలి. కాబట్టి మన దేవుడు కృపామయుడు, కృప కలిగినటువంటి దేవుడు. ఎందుకంటే ఆయన కృప అపరిమితమైనటువంటిది. అందుకే ఇక్కడ అన్నాడు, ఏమన్నాడు? 6:23లో చాలా స్పష్టంగా అంటాడు. 6:23లో ఒక మాట అంటాడు కదా, రోమా 6:23లో ఏమన్నాడు? అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు నిత్య జీవము. చూసారా? ఆ కృప నిన్ను ఎక్కడికి నడిపిస్తూ ఉంది? నిత్యత్వానికి నడిపిస్తూ ఉంది. ఆ కృప నిత్యత్వానికి నడిపిస్తూ ఉంది. ఆ కృపను మనం విస్మరిస్తాము. ఆ కృపను మనం ఎన్నిక చేయటంలే. ఆ కృపను మనము పారుదలుతూ ఉన్నాం. అరే, కృప ద్వారా నేను బ్రతుకుతున్నానే అనే మనస్తత్వం మనలో పుట్టడంలే. మనం అనుకోవచ్చు ఏదో డబ్బు ద్వారానో, ఆస్తి ద్వారానో, తిండి ద్వారానో, కండలు శరీరాల ద్వారానో బ్రతుకుతున్నామని. నెవర్. ఆయన కృప ద్వారా బ్రతుకుతున్నాం. ఆ కృపను నీవు విస్మరిస్తే నిత్య నరకం, నిత్య నరకం. కాబట్టి ఆయన కృప ద్వారానే మనకు నిత్య జీవం. ఆయన కృపను నువ్వు విస్మరిస్తే నిత్య నరకం, మరణం. మరణం పొంచి ఉంది నీ కొరకు. మరణమే కావాలని నువ్వు కోరుకుంటూ ఉన్నావు, కానీ దేవుడు నిన్ను కాపాడుతూ ఉన్నాడు.
మర్చిపోవద్దు. మరణము అంచు వరకు వెళ్ళి బ్రతికిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి మన జీవితంలో దేవుడు చేసిన ఈ మేళ్ళు అన్నీ కాదు. మన జీవితంలో అట్టి ఆ పశ్చాత్తాపాన్ని మనం కలిగి దేవుని యందు కృప ద్వారా నీతిమంతులంగా తీర్చబడాలి. ఒక్కడు లేడు నీతిమంతుడు ఈ లోకంలో, కానీ కృప ద్వారా నీతిమంతులంగా తీర్చబడాలి. అది దేవుడు మనకిచ్చిన భాగ్యం. మన నోటి మాటలతోనే మనం పాపం సంపాదించుకుంటూ ఉంటాం. అది మనకు అర్థం కాదు. ఎందుకు? నేను, ఆ స్వగర్వం మనలో ఉంది. నేను ఏంది? నువ్వు గడ్డిపోచలాంటి జీవితం నీది. ఎందుకు తెలుసుకోవు మనం? కానీ దేవుడు కృపను ఆపాదిస్తున్నాడు. తన అమూల్యమైనటువంటి ప్రేమను మనపై కుమ్మరిస్తున్నాడు. అందుకే ఇప్పుడు చదివాము 3:16 ఏమంటాడు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఫుల్ స్టాప్ లేదు, కామా లేదు. నువ్వు ఎంతో అంటే ఎంతవరకైనా పోతానే ఉంటుంది. అంతవరకు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. నీ బ్రతుకంతా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. మర్చిపోతావా? ఎలా మర్చిపోతావు? అందుకే ఇక్కడ అంటున్నాడు, ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసము కలిగి ఉండటం మన భాగ్యం. అది మన సొంతం. విశ్వాసం కలిగి ఉన్నావా? నేను నమ్మినా. ఏం నమ్మినావు? చెడ్డ మాటలు మాట్లాడతావు, నేను నీ స్వభావం కలిగి నువ్వు జీవిస్తావు. విశ్వాసం ఎక్కడుంది? కాబట్టి మన బ్రతుకును మనము లెక్కేసుకోవాలి, ఎంచుకోవాలా దినాలను. దేవుడు అన్యాయస్తుడు కాడు, జాగ్రత్త. మనం అన్యాయస్తులం. కాబట్టి మన బ్రతుకును మనము లెక్క చూసుకోవాలి. అందుకే వాక్యం సెలవిస్తున్న మాట ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం 8వ వచనం. అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుకను తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను యెహోవా బాహుబలము చేత మిమ్మును రప్పించి దాసుల గృహములో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మును విడిపించెను. దేని చేత? ప్రేమించిన ద్వారా. దేవుడు నిన్ను ప్రేమించాడు కాబట్టి బానిసత్వం నుంచి నిన్ను విడిపించాలని ఇష్టపడ్డాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నీకు స్వాతంత్రం ఇవ్వాలని ఇష్టపడుతూ ఉన్నాడు. నీకు లేకుంటే స్వాతంత్రం లేదు, నువ్వు బానిసవే. ఇది మర్చిపోతున్నాడు క్రైస్తవుడు ఈరోజు. కానీ లోకం కోరుకుంటుంది ఏంటి? బానిసలాగానే ఉండాలి వీళ్ళు అని కోరుకుంటా ఉంది. కానీ దేవుని నమ్మాం కాబట్టి దేవుడు మనకు స్వతంత్రం ఇచ్చాడు అన్న సత్యాన్ని మనం మర్చిపోయాం. మేము తెల్లపిల్లగా ఉన్నాంలే, ఇంకా ఇప్పుడు మేము కూడా ఉద్యోగాలన్నీ అధికార పదవులు కలిగి ఉన్నాము, ఇంకా మాకేంలే అనుకుంటున్నావు. కానీ ఆ దేవుని విస్మరించి నరకానికి వెళ్ళటం ఖాయం. కాబట్టి విశ్వాసము ద్వారా ఆయన ప్రేమను మనం గుర్తించటం నేర్చుకోవాలి. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, మనల్ని కాపాడుతున్నాడు. ఎంత తప్పు చేసినా నిన్ను క్షమిస్తూ ఉన్నాడు. ఇజ్రాయేలీలు నిజంగా ఐగుప్తు దేశం నుంచి బయలుదేరిన వాళ్ళ మంచి గొనుగుడే సనుగుడే ఎర్ర సముద్రం దాకా గొనుగుతూ వచ్చారు. ఎర్ర సముద్రం చూసి ఏమన్నారు? మాకక్కడ సమాధులు లేవనే, మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి చంపడానికి తెచ్చావా అన్నారు. అందుకేనా? అవునా? ఆడైతే ఏదో మమ్మల్ని సమాధులు కట్టి మమ్మల్ని అప్పుడప్పుడు చూసుకుంటా ఉందరు కదా మా వాళ్ళు అనుకున్నారు. ఈ సముద్రంలో పడిపోతే ఈ చావు. వెనక నుంచి ఫరో పరిగెత్తుకుంటూ వస్తున్నాడు, ముందు చూస్తే సముద్రం ఉంది. ఏం చేయాలి ఇప్పుడు? ఏమని అంటున్నారు మోషేను? మాకు అక్కడ సమాధులు లేవని ఇక్కడికి తీసుకొచ్చావా ఇక్కడ చంపడానికి మమ్మల్ని అంటున్నారు. అంతే, దేవుడు నిన్ను పుట్టించింది అందుకేనా? ఆయన కృప ఏం చేసింది? సముద్రములో నడక నడిచింది.
ఆయన ముందు నడిచాడు. సముద్రంలో ఆయన పాదాలు నడిచాయి. ఆయన నువ్వు పో అనేవాడు కాదు. మనం అంటాం ఇక్కడ నువ్వు పో అంటాం, కానీ ఆయన అట్లా అనడు. ఆయన ముందు నడుస్తాడు, వెనక మనల్ని రమ్మంటాడు. మన దేవుడు ఆయన ముందు నడిచాడు. ఆ సముద్రములో అది పాయలైన తర్వాత ఆయన ముందు నడిచిపోయాడు. ఆయన అడుగులు చూస్తూ మనం నడిచాం. ఇది మర్చిపోతున్నాడు మానవుడు, గర్విస్తున్నాడు మానవుడు, సొంతమే గొప్పదనుకుంటున్నాడు మానవుడు. కానీ మన దేవుడు గొప్పవాడు, దయాళుడు, కనికరం గలవాడు, మనల్ని కాపాడుతూ ఉన్నాడు. తన కృపను ఆపాదించినటువంటి వాడై ఏం చేస్తున్నాడు? మనల్ని ప్రేమించినటువంటి వాడై ఏం చేస్తున్నాడు? చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని ప్రేమించిన వాడు గనుక మీ తల్లిదండ్రులకు చేసినటువంటి నిబంధన. మీ తల్లిదండ్రులకు ఏం చేశాడు? 8వ వచనంలో ఉంటుంది. మీ తండ్రులకు చేసిన ప్రమాణము, నిబంధన, ప్రమాణమును నెరవేర్చడానికి. ఈరోజు మాట ఇచ్చి వెనక్కి పోయే వాళ్ళు 199 మంది ఉన్నారు. 199 మంది మాట నిలుపుకోలేని దౌర్భాగ్యులు దేవుని నమ్మినామంటారు. మళ్ళీ దేవుని బిడ్డలేనా? దేవుడు మాట తప్పేవాడే? తాస్కారం చేస్తారు. కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, తన కృపను నీపై కుమ్మరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఏం చేస్తున్నాడు? ఆయన నిబంధనను నెరవేర్చేవాడుగా ఉన్నాడు. తన ప్రమాణాన్ని, మన పితరులకు ఇచ్చినటువంటి ప్రమాణాన్ని నెరవేర్చడానికి ఇష్టపడ్డాడు. నడిపించాడు, సముద్రంలో నడిపించాడు. సముద్రంలో నుంచి బయటకు వస్తానే మళ్ళీ గొనుగుడు స్టార్ట్ అయింది మనకు. ఏదో ఒక అబ్స్టికల్, లేకపోతే ఏమంటారు తెలుగులో, ఒక అడ్డు, లేక ఒక ఆటంకము, లేకపోతే ఒక వ్యాధి, లేకపోతే ఒక గండం దాటుతానే మళ్ళీ మర్చిపోతాం, మన దేవుని విమర్శించడం మొదలు పెడతాం. ఏంటి మన బ్రతుకు? కానీ దేవుడు శాంతపరుడు, దేవుడు కనికరం గలవాడు, దేవుడు మన యొక్క జీవితాలను ఎరిగినటువంటి వాడు. కాబట్టి దేవుడు మనపై దయ చూపిస్తూ ఉన్నాడు. మనల్ని తన రాజ్యానికి చేర్చాలి అని ఫైనల్గా ఏం చేశాడు? తన ప్రియ కుమారుడే పంపించేశాడు మన కొరకు. ఆయన ప్రేమ ఎంత గొప్పది, ఆయన ప్రేమ ఎలాంటిది చూద్దాం. ఆ ప్రేమను ఎలా ఉంటుందో ఒక్కసారి జ్ఞాపం చేసుకుందాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం. 31వ అధ్యాయం 3వ వచనం. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా, నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. చూసారా? నువ్వు ఎన్ని తప్పులు చేసినా, ఎంత విస్మరించినా, ఎంత అవిధేయతగా నడుచుకున్నా, ఎన్ని అబద్ధాలు ఆడినా, ఎన్ని మోసాలు చేసినా, ఎన్ని దొంగతనాలు చేసినా నేను నిన్ను విడిచిపెట్టలే. నాకు తెలుసు నువ్వు ఎక్కడెక్కడ ఏం మాట్లాడావో, ఎక్కడెక్కడ నువ్వు ఏం ఆలోచించావో, ఎక్కడెక్కడ విరుద్ధంగా నువ్వు ప్రవర్తించావో నాకు తెలుసు. అయినా వాటన్నిటిని బట్టి నీకు నేను తీర్పు తీర్చక నీపై నేను కనికరాన్ని చూపించి కృపలో నిన్ను జ్ఞాపం చేసుకుంటున్నాను అంటున్నాడు మన దేవుడు. అలాంటి దేవుని ఎలా నువ్వు మర్చిపోతావు? అలాంటి దేవునికి ఎలా నువ్వు లోబడవు? నీ జీవితాన్ని ఒక్కసారి పరిశీలించుకో. గనుక దేవుని యొక్క వాత్సల్యత ఎలా ఉంటుందో ఒకసారి గ్రహించాలి. అందుకే నీవు నిజంగా దేవుని ప్రేమించేవాడివైతే ఎలా ఉంటావు ఒకసారి జ్ఞాపం చేసుకుందాం. యోహాను సువార్త 16:29. యోహాను సువార్త 16:29.
ఆయన శిష్యులు, ఇదిగో నీవు ఇప్పుడు గూఢార్థముగా ఏమీ చెప్పక స్పష్టముగా మాట్లాడుచున్నావు. 16, 20 ఎన్ని మా చదివింది? 27 చదువునన్నా. మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి తినని నమ్మితిరి కనుక తండ్రి తానే మిమ్మను ప్రేమించినాడు. ఎంత గొప్ప విషయం అండి. యేసు ప్రభువును నువ్వు అంగీకరిస్తే చాలు, తండ్రి నిన్ను ప్రేమించేవాడుగా ఉన్నాడు. యేసు ప్రభువును నువ్వు అంగీకరిస్తే చాలు, తండ్రి నిన్ను ప్రేమించి నిన్ను కాపాడేవాడుగా ఉన్నాడు. నమ్మినామని నీళ్ళలో మునుగుతారు, అయిపోయిందే. మునుగుడు సరిపోదు. ఇప్పుడు ఇంకొక ట్రెండ్ ఎక్కువైపోయింది. ఏంది? వాక్యం చెప్తే చాలు అన్నట్టు. వాక్యం చెప్తానే పరిశుద్ధులు కారు. నెవర్ ఇన్ ద లిస్ట్. ఇప్పుడు అందరూ నాలెడ్జ్ పెంచుకున్నారు. నాలెడ్జ్ ఇది, కానీ అనుసరించాలి మన బ్రతుకు. ఆ విధేయత కావాలి మనకు. లోబడే స్వభావం కావాలి మనకు. అందుకే చాలా చక్కగా దేవుని వాక్యం సెలవిస్తున్న మాట, మీరు నన్ను ప్రేమించి ఏం చేయాలా? మీరు నన్ను ప్రేమించి అంటే నాకు లోబడి, నా ఆజ్ఞను పాటించి, నా ఆజ్ఞ ప్రకారం మీరు నడిచి, నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి తినని నమ్మితిరి గనుక తండ్రి తానే మిమ్మను ప్రేమించుచున్నాడు. ఎందుకంటే నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను, మరియు లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళుచున్నానని వారితో చెప్పాను. తండ్రిని విడిచి వచ్చాను, మీ కొరకు లోకానికి వచ్చాను. అందుకే దేవుడు లోకాన్ని ఎంతగా ప్రేమించాడు, ఫైనల్లీ తన ప్రియ కుమారుని బలి అర్పించడానికి సిద్ధపడ్డాడు, అర్పించాడు. నువ్వు నేను మాటలతో సరిచేయాలని చూస్తూ ఉంటాం. అది లోబడిన స్వభావం కాదు కాదు కాదు. లోబడే స్వభావం ఎలా ఉంటుంది? క్రియాపూర్వకంగా ఉంటుంది. మాటలతో మెత్తన చేయాలనుకుంటారు, నెవర్. కాబట్టి మన బ్రతుకును మనము పరీక్షించుకోవాలి. గనుక దేవుడు తన కృపను ఆపాదించి మన పట్ల తన ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నాడు. తన కృప ద్వారా మనం పాపము నుండి విముక్తి చెందగలుగుతూ ఉన్నాం. అందుకని సెలవిస్తున్నటువంటి మాట రోమాపత్రిక 5వ అధ్యాయం, రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదువుకున్నాం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు ప్రాణమిచ్చాడు. ఇది మనం మర్చిపోతాం. మనదే గొప్ప అనుకుంటాం, మనకేం కానరాదు. ఏం ప్రయోజనం? హృదయ నేత్రాలు తెరవబడవు, మూసుకుంటాయి. ఎప్పుడు చూసినా బయట నేత్రాలు బయట చూపిస్తుంది నీకు, బయట నేత్రాలు లోకాన్ని చూపిస్తుంది నీకు. హృదయ నేత్రాలు తెలుసుకో, ఒకసారి యేసయ్యను చూడు. ఇంకోసారి ఆ పదాన్ని చదువుకుందాం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు ప్రాణం ఇచ్చాడండి. ఏ తల్లిదండ్రి కూడా పిల్లల కోసం ప్రాణం ఇవ్వరు, ఏ పిల్లలు కూడా తల్లిదండ్రుల కోసం ప్రాణం ఇయ్యరు. చూసుకోపోండి. కానీ మన దేవుడు తన ప్రియ కుమారుని మన కొరకు ప్రాణం ఇచ్చాడు. ఇది ఆశ్చర్యం కాదా? మరి దీన్ని నమ్మి ఎలా జీవిస్తూ ఉన్నావు? గర్వంగా జీవిస్తావా? విరుద్ధంగా జీవిస్తావా? అసూయతో జీవిస్తావా? కానీ దేవుడు నీపై కృప చూపిస్తూ ఉన్నాడు. ఆయన్ను స్తుతించడం నేర్చుకో. దేవుడు తన ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నాడు. ఇంకా మనం పాపం చేస్తూనే ఉన్నాము. అయినా కూడా
యేసు ప్రభు మన కొరకు ప్రాణం ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చాడు. అట్టి మన దేవుని మనం విస్మరించి మనం ఎలా పరలోకం చేరగలం ఒకసారి ఆలోచించాలి. కాబట్టి మన దేవుడు నిజంగా మన కొరకు తన ప్రియ కుమారుని ఈ లోకంలో పుట్టించాడు. చూడండి, అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 26వ వచనం. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 26వ వచనం. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపి శిలువకు అప్పగించినాడు. మనకాగా కొంచెమన్నా కనికరం మనకు లేదు, కొంచెమన్నా దయాగుణం మనకు లేదు. కఠినానికి బానిసలం అయిపోతున్నాం మనమంతా. మేలుకు ప్రతి కీడు చేయాలని ఇష్టపడుతున్నాం మనమంతా. మేలును స్వీకరించలేకపోతున్నాం. మేలు పొందుతున్నాం కానీ దానికి విరుద్ధంగా ప్రవర్తించాలని ఇష్టపడతాం మనం. మన బ్రతుకు అలాంటి అయిపోయింది. కారణం సైతానుకు బానిసలమైపోతున్నాం మనమంతా. లోకానికి బానిసలమైపోతున్నాం, చీకటికి బానిసలమైపోతున్నాం, శరీరానికి బానిసలమైపోతున్నాం, లోక ఆశలకు లొంగిపోతున్నాం మనమంతా. లోకం మెప్పు కావాలని కోరుకుంటాం మనమంతా. దేవుడు మెచ్చాలి మనల్ని, దేవుడు మెచ్చాలి. అయ్యా, నన్ను సిలువ మీద వేయొద్దు, యేసు ప్రభువును వేసినట్లు నన్ను వేయొద్దు, నేను అంతటి అర్హత కలిగినటువంటి వాడను కాను, కాబట్టి నన్ను తల్లక్రిందులు చేసి సిలువ వేయమన్నాడు పేతురు. నువ్వు నేనేమనుకుంటాం, ఏదో శ్రమను అనుభవిస్తే ప్రార్థన చేస్తూ చనిపోయినాడంటే ఓయబ్బా సిలువని మోస్తా చనిపోయినాడు మనోడు అంటారు కదా. ఎంత దౌర్భాగ్య పరిస్థితి మనది. సిలువను మనం మోస్తున్నామా? చిన్న కష్టం వస్తే భయంకరమైన అడ్వర్టైజ్ చేస్తాం మనమంతా. చిన్న ఇబ్బంది జరిగితే భయంకరంగా మైక్లో చెప్తాం మనమంతా, అందరు వినాలని. ఏంటి మన బ్రతుకు అసలు? కాబట్టి మన దేవుని యొక్క ప్రేమను మనం గుర్తించాలి. ఆయన కృప ద్వారా ఈరోజు మనం జీవిస్తూ ఉన్నాం. ఆయన కృప లేకపోతే మనం బ్రతకం, ఎప్పుడు చచ్చిపోయిండే వాళ్ళం. మీకు తెలిసినో లేదో, దాదాపు ఎంత జనం బయలుదేరారు ఐగుప్తు దేశం నుంచి ఇజ్రాయేలీలు? కనీసం అంటే ఎంత తక్కువ పెట్టుకున్నా 30 లక్షల జనం బయలుదేరారు. కానీ ఎంతమంది చేరారు అక్కడికి, కనాను దేశానికి? ఆ 30 లక్షల మందిలో ముఖ్యంగా ఇద్దరు అక్కడికి ముఖ్యంగా చేరారు. ఎవరైతే యోర్దాను నదిలో బాప్తిసం పొందారో వారు మాత్రమే అక్కడికి చేరారు. మిగతా వాళ్ళంతా రాలిపోయినారండి. ఇది దేవుని యొక్క న్యాయ తీర్పు. అందరూ రాలిపోయినారు, ఎవరు లేరు. కొత్త జనము ఫామ్ అయింది. ఎందుకని? 40 సంవత్సరాలు నడిచారు. 40 సంవత్సరాల్లో ఎప్పుడు ఆ టైంలో పుట్టినోళ్ళు, అప్పటికి యవనస్తులు అయిన వాళ్ళు చేరారు యోర్దానులో బాప్తిసం పొందినటువంటి వారుగా. సత్యాలు తెలుసుకోరు గనుక దేవుడు కృపామయుడు. మనం ఎక్కువ ఆలోచన చేస్తూ ఉంటాం, చాలా ఆలోచనలు చేస్తూ ఉంటాం. ఎలా చేస్తాం చూద్దాం ఆ మాటను. మీకా గ్రంథము 2వ అధ్యాయం 2వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం.
మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయువారికి శ్రమ. అలాగు చేయుట వారి స్వాధీనములోనున్నది కనుక వారు పొద్దు పొడవుగానే, చూసారా, ఇది మనం చేసే ఆలోచనలు. ఇలాంటి ఆలోచనలకు ఎందుకు మనం చోటు ఇవ్వాలి? ఇలాంటి తలంపులు మనకెందుకు అసలు? కాబట్టి మనం ఆలోచనలను ఎలా చేయాలి? పరిశుద్ధమైనటువంటి ఆలోచన. ప్రభువా, నన్ను ఈ క్షణం వరకు నువ్వు బ్రతికించావయ్యా, నీ కృప ద్వారా నీకు కృతజ్ఞురాలనే జీవిస్తాను అనే ఆలోచన మనకెందుకు తట్టదు? కాబట్టి దేవుడు మన యొక్క వేషధారణను ఎరిగినటువంటి వాడిగా ఉన్నాడు. మన బ్రతుకు మనుషులకు కాదు చూపించాల్సింది, దేవునికి. మన బ్రతుకు ఎవరికి చూపించాలి? దేవునికి. చూడండి ఒక్కసారి మత్తయి సువార్త 23:28. మత్తయి సువార్త 23:28. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా కనబడుచున్నారు, కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. ఎంత స్పష్టంగా చెప్తున్నాడు దేవుడు. యేసుప్రభు స్వయం మాట్లాడుతున్నాడండి. మనుషులకు మనం నీతిమంతులు కనపడితే ఏం ప్రయోజనం? దేవునికి కదా మనం కనపడాలా. అయినా దేవుడు కృప చూపిస్తున్నాడు. అయినా దేవుడు మన పట్ల కృప చూపిస్తూ ఉన్నాడు. గనుక మనము ప్రభువులో కొనసాగాలి. మనము రక్షణ పొందాలి. మనము ప్రభు కొరకు జీవించేది నేర్చుకోవాలి. అందుకే ఆయన గొప్ప అద్భుతమైనటువంటి కార్యం చేశాడు. లూకా సువార్త 2:11. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. చూసారా? కాబట్టి మన కొరకు ఆయన పుట్టాడు, మన కొరకు ఈ లోకానికి వచ్చాడు, మన కొరకు ఆయన ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు, మన కొరకు తన రక్తం కార్చాడు, మన కొరకు సిలువ వేయబడ్డాడు, మన కొరకు ఆయన ప్రాణం ఇచ్చాడు, మన కొరకు సమాధి చేయబడ్డాడు, మన కొరకు మృత్యుంజయుడై తిరిగి లేచాడు. మనం అన్ని లోపల చేస్తుంటాం ఆలోచనలు, చెడు కార్యాలు, చెడు తలంపులు, చెడు ఆలోచనలు. కాబట్టి వాటి నుంచి మనం మేల్కోవాలా. లేకుంటే ఏం ప్రయోజనం లేదు. ఎంత భక్తి బయటికి చూపించినా నిష్ప్రయోజనం. ఆయన అంతరంగాన్ని ఎరిగినవాడు. హృదయ శుద్ధి దేవునికి అవసరం. హృదయ శుద్ధి గలవారు ధనులు, వాళ్ళే దేవుని చూస్తారు, అందరూ చూడలేరు. కాబట్టి మన బ్రతుకును మనం మార్చుకోవాలి. మనం ప్రభువులో కొనసాగాలి. ప్రభువునందు మనం జీవించాలి. ప్రభు కొరకు మనం జీవించాలి. ఆత్మీయ అభిలాషను కలిగి జీవించాలి. దేవుడు మనకు చేసిన మేళ్లను బట్టి దేవునికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతలు చెల్లించాలి. ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆరాధించుకుందాం.